ఐఎమ్ బిలియనీర్ థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం పోసాని కృష్ణమురళి గారి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుందామండి. 22 జనవరి 1952. సార్ గారిని 26 ఫిబ్రవరి 2025 అరెస్ట్ చేశారని చెప్పారండి. మన ఇక్కడ హైదరాబాద్లో నైట్ టైము. కానీ మనకు పేపర్కు అంటే ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసి ఏం చెప్పారంటే 27 ఫిబ్రవరి 2025 అరెస్ట్ చేసామని అన్నారు. సార్ గారికి ఈ 26 తారీఖు రోజు అరెస్ట్ చేస్తే సార్ గారికి వచ్చే నెంబరు 19 అండి. దీనివల్ల బెయిల్ వచ్చే అవకాశం ఉండే అండి. కానీ సార్ గారిని 27 తారీఖు అరెస్ట్ చేశామని చెప్పేసరికి సార్ యొక్క నెంబర్ అనేది చేంజ్ అయిపోయింది, 20 వచ్చింది. ఇది 20 అంటే అప్ అండ్ డౌన్స్. సార్ గారిని 27 తారీఖు సార్ గారి యొక్క నెంబర్ వచ్చేసి 20 వచ్చింది. దీనివల్ల సార్కి అప్ అండ్ డౌన్స్ వచ్చింది. అందుకే మన మెజిస్ట్రేట్ గారు 14 days రిమాండ్ ఇచ్చారండి. చూడండి ఈ నెంబర్స్ ఎంత పవర్ఫుల్ అంటే సార్ గారు 2023, 2024లో పవన్ కళ్యాణ్ గారి మీద, సిబిఎన్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరియు వేరే సెక్షన్ల కింద ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదయ్యండి. కేవలం మీరు చూడండి 26 తారీఖు ఫిబ్రవరి రోజు ఎందుకు అరెస్ట్ చేయాలి? నైట్ టైం. మీరు గుర్తు నెంబర్స్ ఎంత పవర్ఫుల్ అంటే జనవరిలో చేయవచ్చు, లేదంటే 2024 డిసెంబరు లేదా సెప్టెంబరు, అక్టోబర్లో చేయొచ్చు. అంటే ఆ నెంబర్స్ అనేవి అతన్ని కాపాడాయండి. ఎప్పుడు ఇతనికి 27 ఫిబ్రవరి 2025 వచ్చిందో నెంబర్ చేంజ్ అయిందండి. అంతవరకు అతని నెంబర్లో కాపాడుకుంటూ వచ్చింది. అంటే అతని డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన కొన్ని నెంబర్స్ ఎప్పుడైతే ఈ 20 నెంబర్ అతనికి లైఫ్లో ఎంట్రీ అయిందో అప్ అండ్ డౌన్స్ స్టార్ట్ అండి. అందులో డైరెక్ట్ సార్ గారికి 14 days రిమాండ్ ఇచ్చారు. అదే ఒక 26th డేట్ నాడు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే సార్కు బెయిల్ వచ్చేదండి, 100% బెయిల్ వచ్చేది. కానీ అలా కాకుండా 27th నాడు అరెస్ట్ చేసామని చెప్పేసరికి నెంబర్ 20 వచ్చేసరికి చేంజ్ అయింది. ఇదే కేసులో మన కేటీఆర్ సార్ గారు ఫార్ములా రేసింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేస్తారండి. అరెస్ట్ చేసిన తర్వాత సార్కు బెయిల్ వచ్చిందండి. రీజన్ మరి సార్ని గుడ్ నెంబర్లో అరెస్ట్ చేశారు. సార్కు వచ్చింది కూడా 19 నెంబర్. అప్పుడు ఆ 19 నెంబర్ ఏం చేసిందంటే సార్ని సేవ్ చేసింది. అదే కొంచెం తెల్లారి 2 daysలో అరెస్ట్ చేస్తే సార్కు బెయిల్ రాకపోవండి. అంటే నెంబర్స్ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు మనకు అర్థమైనాయండి. అంటే అతని యొక్క లైఫ్ జైలుకు పోయే అవకాశం ఎప్పుడు ఉన్నదనంటగా 26th ఫిబ్రవరి వరకు అతన్ని కాపాడిందండి. కానీ 27th ఫిబ్రవరిలో మనకు ప్రెస్ నోట్ల పేపర్ మీద అరెస్ట్ చేశామని చూపెట్టారు. ఈరోజు అతని యొక్క లైఫ్ టర్న్ అయిపోయిందండి. దీనివల్ల అతను జైలుకు 14 days రిమాండ్ అయ్యారండి. ఎన్ని రోజులు ఆ నెంబర్స్ కాపాడాయి. ఎప్పుడైతే బ్యాడ్ నెంబర్ అతని జీవితంలో స్టార్ట్ అయిందో అప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికి ఉంటుందండి. ఇదే సేమ్ ఈ నెంబర్ 2 అనేది చాలా డేంజర్ అండి. ఎగ్జాంపుల్ మనకు ఏపీ సీఎం గారు మన జగన్ గారు మరియు పిఎం నరేంద్ర మోడీ గారు కూడా 30/20 అంటే ప్రమాణ స్వీకారం చేశారండి. 20 చేసేసరికి అప్ అండ్ డౌన్స్ ఇచ్చింది. సార్ కూడా 11 సీట్లు వచ్చాయి. మరియు బీజేపీ కూడా ఇండియాలో ఓటమి పాలైందండి. ఇండియా లాస్ అంటే బీజేపీ లాస్ అన్నట్టు ఇండైరెక్ట్గా. మరి అంటే టీడీపీ జేడీయూ సపోర్ట్ ద్వారా మళ్ళా మన బీజేపీ అనేది పుంజుకుంది. ఒకవేళ టీడీపీ మరియు జేడీయూ సపోర్ట్ చేయకుంటే బీజేపీ లాస్. సేమ్ క్వాలిటీస్ అండి. అంటే వైఎస్ఆర్ పార్టీ మరియు బీజేపీ 2024 ఎలక్షన్స్లో లాస్ అయినట్టే కదండి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో సీట్లు లాస్ అయినారు. కానీ బీజేపీ అనేది సేవ్ అయింది. ఎట్లా అంటే టీడీపీ మరియు జేడీయూ సపోర్ట్ ఇవ్వడం వల్ల బీజేపీ సెంట్రల్లో ఉన్నది. ఇవ్వకుంటే ఇవి ఇట్లా కాంగ్రెస్ విత్తే కాంగ్రెస్ రూల్ చేసేది. అంటే 20 అనేది అంత డేంజర్ అర్థమైందండి. 20 వచ్చేసరికి పోసాని కృష్ణమురళి గారు జైలు పాలయ్యారండి.
నంబర్స్ అంటే అంత పవర్ఫుల్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.